అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ రోజు మా అమ్మమ్మ ఊరి నుంచి మామిడికాయలు తీసుకొచ్చాను కదా, అదే కందిపోతులో పెట్టాను కదా, పండిన ఏమో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇన్ని రోజుల వరకు అయితే నేను చూడలే. 8 రోజులు అవుతుంది కదా, 8 రోజులు అయితే అవుతుంది. ఎలా ఉన్నాయో చూద్దాం. మా వాళ్ళు అయితే నా చుట్టూ చూస్తున్నారు. మంచి కప్పి లోపల పెట్టేశాను అనమాట. ఒకటైతే పండలేదు, పెద్దగా ఉన్నాయి. ఇది పండింది, ఇదిగో సూపర్ పండింది. ఇది కూడా మంచిగా పండింది. ఇది ఖరాబ్ అయింది, ఇది పడేయాలి. ఒక్కటే పండింది, ఇగో ఇది పండింది. సూపర్గా సూపర్ పండినాయి. పెట్టినాం కదా, సూపర్గా అయితే పండినాయి. ఈ 2 అయితే మంచిగా పండినాయి. ఈ 2 పండలే. ఇది మళ్ళీ పెడతా 2 రోజులకు పండుతాయి, మంచిగా ఉంటుంది. మళ్ళీ పెడుతున్నాను. ఇది 2 రోజులకు పండుతాయి. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా పండినాయి. న్యాచురల్గా అన్నమాట. కాంతి పొట్టులు అయితే మంచిగా పండినాయి. ఇది పండింది కానీ కొంచెం ఖరాబ్ అయింది, పుచ్చిపోయింది. చూడండి ఎలా పండినాయి. సో ఇదైతే కోర్టు నుంచి వచ్చిన నోటీస్ అన్నమాట. సో చూడండి, ఇది కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. ఏంటంటే మా ఊళ్ళో చిన్న గొడవ జరిగింది అప్పట్లో. సో దానికోసం అయితే నన్ను విట్నెస్ రాసినట్టు నాకు కూడా తెలియదు. సో ఇక్కడైతే మా ఊరి పెద్ద అయిన ఒక అతను అయితే నా పేరు చెప్పేసి నా డీటెయిల్స్ ఇచ్చేసినట్ట. సో అందువల్ల అయితే ఈ నోటీస్ వచ్చింది. ఆ గొడవకు విట్నెస్ ఉన్నట్టు. సో ఈ రోజు అయితే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. సో అందుకోసం అయితే నేను కోర్టుకి వెళ్తున్నాను. మా ఆవిడైతే భయపడింది కోర్టు నోటీస్ వచ్చిందని. సో ఎంక్వైరీ చేస్తే ఇదైతే ఇట్లా వచ్చింది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను కోర్టుకు బయలుదేరుతున్నాను. మా ఆవిడైతే రెడీ అవుతుంది. వాళ్ళైతే పెళ్లికి వెళ్తున్నారు. మా చుట్టాల ఇంట్లో పెళ్లి అయితే ఉంది. సో వాళ్ళైతే పెళ్లికి రెడీ అవుతున్నారు. నేను అక్కడ నుంచి కోర్టు నుంచి అయితే నేను మళ్ళీ అక్కడ పెళ్లికి అటెండ్ అవుతాను. సో ఇదైతే కోర్టు నుంచి వచ్చిన నోటీసు. ఒకవేళ వీలైతే అక్కడ వీడియో షూట్ చేస్తాము, లేకపోతే ఏం లేదు. దాదాపు సెట్ కాదు అక్కడ వీడియో షూట్ చేసుడు. సో మా పాప అయితే ఇప్పుడు అన్నం తిన్నాం అందరం కలిసి. టమాటా చారు అయితే మా ఆవిడ చేసింది. ఎగ్స్ ఉండే 4 eggs అయితే ఉడకబెట్టేసింది. ఇప్పుడైతే ఇక వీళ్ళు రెడీ అవుతారు, నేను కూడా రెడీ. ఆల్రెడీ నేను బయలుదేరదు. ఇక వీళ్ళని అయితే షాప్ క్లోజ్ చేసేసి ఆటో ఒకటి చెప్పినారు, ఆటోతో అయితే వెళ్ళమని చెప్పారు. అంటే మా ఊరు నుంచి కొంతమంది వెళ్తున్నారు పెళ్లికి. సో వీళ్ళైతే అక్కడ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో ఇదే అది సమ్మన్ టు విట్నెస్ ద కోర్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఉంది సంథింగ్. ఇది అయితే కోర్టు నుంచి వచ్చిన లెటర్. ఇది ఇంకా వీళ్ళైతే టాబ్లెట్ ఆడుకుంటాను. టాబ్లెట్ కూడా ఎందుకు టాబ్లెట్ ఇచ్చాయి మీకు? బుయ్యి కాదు అది. రెడీ అయిపో, మీరు రెడీ వెళ్ళిపోండి. నేను వెళ్తున్నా. షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోండి ఆటోతోటి. ఇస్తాను. బాయ్ బేటా, పెళ్ళిలో కలుస్తా. ఇక్కడ వీడైతే పెళ్ళిలో పెళ్ళికి వెళ్తా. సరే వస్తాను. కోర్టుకు అయితే వచ్చేసిన. చాలా ఎండ ఉన్నది. ఇదైతే మొత్తం కోర్టు బయట నుంచి లోపలైతే వీడియో తీయనీయరు. సో చాలా మంది అయితే వచ్చినారు. చూడండి బ్యాక్ సైడ్ అయితే చాలా మంది కోర్టుకి అయితే వచ్చినారు. అక్కడ వాళ్ళ కేసులు ఉన్నట్టున్నాయి. సో అయితే లోపలిగా వెళ్ళాలా. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ లేదని చెప్పిండ్రు. కోర్టుకి వచ్చినాయి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఈయన కొట్లాడ చేసింది. ఈయన గురించి కేసు గురించి వచ్చిన కేసు అయితే తెగిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. ఇక ఇదైతే కోర్టు బయట మొత్తం ఇది ఎట్లయితే ఉంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి చాలా వరకు. మా ఫ్రెండ్ అయితే బండి మీద తీసుకురమ్మని చేసిన. సో ఇక్కడైతే బండి పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరాలా. సో ఇదైతే మొత్తం కోర్టు బయట చెట్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మంచిగా చల్లదనానికి అయితే. సో లాయర్లంతా అయితే బయటకు వస్తున్నారు. అన్ని సెషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేము పెళ్ళికి అయితే బయలుదేరినాము ఫ్రెండ్ తోటి. నేను అతనైతే బైక్ తీసుకురమ్మని, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో దొరకవు. సో ఇక్కడ నుంచి అయితే పెళ్ళికి అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. పెళ్ళికి వెళ్ళినాము. సో మా కూడా అయితే వచ్చి మొత్తం బట్టలు చేంజ్ చేసుకున్నారు. ఈమె కూడా బట్టలు చేంజ్ చేసింది. ఘోరం ఎండ కొడుతుంది బయట. కోర్టులో కూడా వీడియో ఎక్కువ చేయలేదు, ఎందుకంటే అక్కడ తీయద్దని చెప్పిండు. సో బయట అయితే కొంత స్టూడియో చూపెట్టిన ఆల్రెడీ. వేడి ఘోరం నచ్చింది. ఇట్లయితే చూసినా మొత్తం కథ అంతా వేరున్నది. మొత్తం ఎండ అయితే ఘోరం కొడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయినా మా ఆయన ఒక్కడే కాలేదు, ఇంకా ఏది ఉన్నది. ఫస్ట్ అయితే ఆ డ్రెస్సులు తీసేసి నా చీర కూడా
బట్టలు మొత్తం తీసేసి మంచిగా ఇలా అయితే కాలు చేతులు కడిగేసిన కొంచెం ఇప్పుడు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. ఎండకి ఏం పెళ్ళో కానీ ఫుల్ ఎండ కొట్టాను. ఘోరం ఎండ ఉండే ఈ పెళ్లిలో కానీ ఏం పట్టుకున్నా చూడు. స్టార్ట్ అయింది. వచ్చావా నువ్వు ఇప్పుడు ఎత్తావా? వెళ్ళాలి నీకు పండుకోబెట్టా. ఇక పెళ్లి నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఆయన అయితే ఇక లేచేసి మేము అన్ని పనులు పూర్తి చేసేసుకున్నాం. మొత్తం ఈవినింగ్ పనులు అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆయన మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదిగోండి నేను ఇప్పుడే అంటున్నాను ఎండకి నల్లబడిపోతాను, మళ్ళీ ఈ ఆయిల్ దగ్గర నుండి నల్లబడతావు అంటే నేను నల్లగానే ఉన్నా అంటాడు. చూడు హాయ్ చెప్పు. కృతిక పాప ఇప్పుడే లేచింది. ఇగో ఎట్లా చేస్తాం అండ బజ్జీ చేయడానికి అయితే ఇగో ఎగ్ బజ్జీ చేయడానికి ఉడికినాయి. ఒకసారి కొట్టి చూడు ఉడికినాయి లేదా. బజ్జీలు అయితే ఈ ఎండకి సలసల కాగుతున్నా నూనెలో వేగుతున్నాయి. ఇప్పుడే దించిన నీకు తీసుకొచ్చి ఇచ్చిన. ఉడకలేదా? ఉడకబెట్టు మరి. ఎట్లా అవ్వాలి మరి? ఎండకి ఇట్లానే అవుతాయి. సరే తాత అయితే అటు పోతాను. ఎటు పోతున్నావు? పొద్దుల కమ్ముతానే ఉన్నావా? మేము పెళ్ళికి పోతే పాపం ఆయన షాప్ దగ్గరే ఉన్నాడు అన్నమాట. షాప్ దగ్గరే ఉండి కోళ్ళను ఎటు పోకుండా చూసుకుంటున్నాడు ఆయన. ఈ రోడ్లకు పోయి గుద్దుకొని చచ్చిపోతున్నాయి, అందుకని ఇక కావలి కాస్తున్నాడు కోళ్ళన్నిటిని. ఏమైంది చెప్పు. ఇగో సండే పుంజుకొద్దాం, రోడ్లకి అన్ని చచ్చిపోతున్నాయని మా ఆయన అయితే ఒక కోడి పుంజు కోసేద్దాం, చికెన్ కొనగా డబ్బులు మిగులుతాయి అంటున్నాడు. అంతేనా? కాలేదా మిర్చీలు? మిర్చీలు అయితే చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు. మా చైత్ర పాప అయితే ఇంకా లేవలే, ఫుల్లే లేదు. నేను కింద కాళ్ళు కాదు పైన కాళ్ళు కింద అలా చేస్తాను, నువ్వేమో అట్లా చేస్తావు. చూడు నీకు మంచి చేయరాదు, నేను మంచిది. ఎస్ చూస్తున్నారు కదా అటు గుట్ట కనబడుతుంది. అటైతే కట్టెలు కొడుతున్నారు మనుషులందరూ, మీకు కనిపిస్తున్నారు కదా అక్కడ గుంపు ఉన్నది కదా అక్కడ. ఎందుకంటే ఫంక్షన్ ఉన్నది, సారీ ఫంక్షన్. పల్లెటూర్లలో ఇట్లా చేస్తారు అందరు కలిసి. షాప్లో అయితే గిరాయి కుట్టాయి చాలా. టైం వచ్చేసి 9:30 అవుతుంది ఫ్రెండ్స్. చూన్ అయితే చేశాను, మా దాంట్లో అయితే దప్పడం చూన్ అయితే చేశాను. ఇగో మా దగ్గర అయితే దప్పడం అంటారు. ఎగ్స్ అయితే ఉడకబెట్టినే ఉండే, ఆల్రెడీ పాప చేస్తుంది. వాళ్ళకి కూడా కొంచెం కొంచెం తిన్నారు, ఇప్పుడు మళ్ళీ మనకు తింటున్నారు. ఇక కూరగాయలు కూడా ఏం లేవని శనగపిండితోటి ఇలా చేసేసాము. చోటువాడైతే ఇక్కడ ఉన్నాడు చూడండి, నా దగ్గర పండుకున్నాడు. అన్నం వేస్తే తింటలేడు ఆడు, మేమైతే ఇక తింటుంది. అప్పుడు కొద్ది కొద్ది అన్నం తిన్నారు వీళ్ళు, బాగా లేట్ అయిన షాపులో కూడా. నేనైతే చూన్తోటి అన్నం తినేస్తున్నాను. మా కూడా చాలా రోజులు చూన్ చేసింది. ఏం 2 రోజులు అయింది బేటా చూన్ తిన్నావు నువ్వు? ఇది ఎప్పుడు చేసిందా? మేము చేయలే, బాగా అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పవా? ఉంటాం ఫ్రెండ్స్, ఇక బాయ్. చూడు బాయ్ చెప్ప. పండుకుంటున్నాడు, తిన్నాడే.